పిల్లల గది కోసం వాస్తు టిప్స్. వాస్తు అనేది ఒక నిర్దిష్ట స్థలంలో సానుకూల శక్తి ప్రవాహం ద్వారా పనిచేసే ఒక ఆసక్తికరమైన శాస్త్రం. నేడు ప్రజలు తమ ఇళ్ల నిర్మాణం మరియు రంగు కోసం వాస్తు శాస్త్ర సహాయం తీసుకుంటారు. ఎందుకంటే వాస్తు చిట్కాలను ఉపయోగించడం వల్ల జీవితం నుండి ప్రతికూల శక్తులను తొలగించి, సానుకూల శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా, ఇది వాస్తు దోషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. అదే అంశం పిల్లల గది ప్రణాళిక ద్వారా నడుస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లల గదులను ప్లాన్ చేసినప్పుడు, ఆ నిర్దిష్ట స్థలంలో ఒక్క విషయానికి కూడా వారి పిల్లల మనస్తత్వాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా చూసుకుంటారు. మంచాల స్థానం నుండి టేబుల్, కుర్చీలు మొదలైన వాటి వరకు, వారికి కావలసిన ప్రతిదీ ఖచ్చితంగా ఉండేలా జాగ్రత్త పడతారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇవన్నీ పిల్లల మనస్తత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. తప్పు ప్లేస్మెంట్ లేదా యాక్సెసరీస్ వల్ల పిల్లలతో సరికాని ఏకాగ్రత, మొండితనం, చురుకుదనం లేకపోవడం మొదలైన అనేక సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం మీ పిల్లల గదిని ప్లాన్ చేసేటప్పుడు మీరు ఏ ప్రాథమిక సూత్రాలను అనుసరిస్తే, మీ పిల్లలు ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి మరియు జీవితంలో గొప్ప విజయాన్ని సాధించడంలో సహాయపడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, పిల్లల గది బోరింగ్గా ఉండకూడదు. పిల్లల గది యొక్క సాధారణ లేఅవుట్ గురించి మాట్లాడినట్లయితే, అది సరదాగా, వినోదభరితంగా ఉన్నప్పటికీ క్రమశిక్షణతో, వాస్తు పరంగా ఉండాలి. పిల్లల గది యొక్క సాధారణ ప్లాట్ గురించి మాట్లాడినట్లయితే, తప్పనిసరిగా స్టడీ టేబుల్, కుర్చీ, బట్టలు, బెడ్, తలుపులు మరియు కిటికీలకు తగిన దిశలో అల్మారా ఉండాలి. శక్తివంతమైన కానీ చాలా బిగ్గరగా లేని రంగులు, ప్రకాశవంతమైన లైట్లు మరియు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అంతేకాకుండా, మీరు పిల్లల గదిని నిర్మించేటప్పుడు, వాస్తు ప్రకారం సరైన దిశను ఎంచుకోవడం అనేది గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశాలలో ఒకటి. పిల్లల గది వాస్తు ప్రకారం, మీ ఇంటి వాయువ్య దిశలో ఉండాలి. వాయువ్యం కాకపోతే, మీరు మీ పిల్లల గదిని పశ్చిమ దిశలో లేదా ఈశాన్య దిశలో ఏర్పాటు చేయవచ్చును. ఇది మీ బిడ్డను ప్రగతిశీలంగా చేస్తుంది మరియు అతను జీవితంలో విధేయత మరియు సమయపాలనలో ఉండటానికి సహాయపడుతుంది. అలా చేయడం వల్ల మీ పిల్లలు సానుకూల మనస్తత్వాన్ని ఆకర్షిస్తారు. వాస్తవానికి, వాస్తు శాస్త్రంలో, పిల్లల గది యొక్క సవ్యదిశలో కదలిక వారిని వారి జీవితంలో తెలివైన, చమత్కారమైన మరియు ప్రకాశవంతంగా మారుస్తుందని నమ్ముతారు. అలా కాకుండా, గది యొక్క ప్రవేశం తప్పనిసరిగా తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉండాలి. తలుపు కదలిక ప్రకృతిలో సవ్యదిశలో ఉంటుంది. అంతేకాకుండా, వాస్తు ప్రకారం పిల్లల గది తలుపుపై బోర్డులు వేలాడదీయకూడదనే వాస్తవాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది మరియు పిల్లలకు అహంభావాన్ని కలిగిస్తుంది. పిల్లల గదిలో ఫర్నిచర్ కోసం వాస్తు చిట్కాలు. ప్రతి స్థలం కొన్ని లేదా ఇతర విషయాల కోసం సెట్ చేయబడింది. వాస్తు శాస్త్రం ప్రకారం, పిల్లల గదిలో ఎక్కువ ఫర్నిచర్ కలిగి ఉండటం వల్ల గది సమూహంగా ఉంటుంది మరియు మీ పిల్లల మనస్సు కొద్దిగా నిరోధించబడుతుంది. అందువల్ల, వాస్తు ప్రకారం, మీ పిల్లల గదిని ప్లాన్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశాలలో ఒకటి, స్థలాన్ని అతిగా చేయకూడదు. అలాగే, గదిలో ఫర్నిచర్ ఉంచేటప్పుడు, మీరు స్థలం యొక్క గోడల నుండి కొన్ని అంగుళాల దూరంలో ఇన్స్టాల్ చేయడం మర్చిపోకూడదు. అలా కాకుండా పిల్లల గదిలో ఫర్నిచర్ ఉంచేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన అనేక ఇతర అంశాలు. వాస్తు ప్రకారం మంచం స్థానం. పిల్లలు కేవలం మంచం మీద పడుకోరు. వారు ఇక్కడ ఆడుకుంటారు, పని చేస్తారు, విశ్రాంతి తీసుకుంటారు మరియు కొన్నిసార్లు తింటారు. అందువల్ల, వాస్తు ప్రకారం, సరైన ప్రదేశం అవసరమయ్యే ముఖ్యమైన ఫర్నిచర్ వస్తువులలో బెడ్ యొక్క స్థానం ఒకటి. రోజు చివరిలో, ప్రజలు విశ్రాంతి మరియు ఆనందకరమైన రాత్రిని గడపడానికి అవసరమైన ప్రతిదీ మంచం. అది తప్పు దిశలో ఉంటే లేదా పిల్లవాడు తప్పు మార్గంలో నిద్రపోతే, అది అతని ప్రశాంతమైన నిద్రపై ప్రభావం చూపుతుంది. అతను మరుసటి రోజు ఉదయాన్నే లేచి తన విధులను నిర్వర్తించగలడా? బాగా, ఖచ్చితంగా కాదు. అందువల్ల, చెడు కలల నుండి సరైన ప్రేరణ మరియు సమయాన్ని కలిగి ఉండటానికి, ఇంట్లో పిల్లల గదికి మంచం వాస్తు చాలా ముఖ్యం. పిల్లల గదికి వాస్తు ప్రకారం మంచం పెట్టడానికి సరైన దిశ నైరుతి దిశ. వారు దక్షిణం లేదా తూర్పు దిశలో తల పెట్టి పడుకోవాలి. ఇది వారికి ప్రశాంతమైన నిద్రను కలిగిస్తుంది. అంతేకాకుండా, భయానక కలలను వదిలించుకోవడానికి ఇది వారికి సహాయపడుతుంది. అంతేకాకుండా, తల్లిదండ్రులుగా, లోహపు పడకలు ప్రతికూలతను మరియు అనారోగ్యకరమైన వృద్ధి వాతావరణాన్ని ఆకర్షిస్తాయని నమ్ముతున్నందున, మీరు వాటిని లోహానికి బదులుగా చెక్క మంచాన్ని పొందాలి. పిల్లల గదికి వాస్తును ప్లాన్ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన మరో విషయానికి ఏమిటంటే, పిల్లల బెడ్కి సరిగ్గా ముందు బాత్రూమ్ ఉండకుండా ఉండటం. దానితో పాటు, మంచం ముందు అద్దం ఉండకూడదు. వాస్తు ప్రకారం స్టడీ టేబుల్ మరియు కుర్చీ స్థానం.
వాస్తు ప్రకారం పిల్లల గది మరొక ముఖ్యమైన భాగం. అకడమిక్ పరీక్షల కోసం సిద్ధం కావడం, నేర్చుకోవడం, గుర్తుంచుకోవడం మొదలైనవి. కాబట్టి తల్లిదండ్రులు తమ అత్యంత ముఖ్యమైన స్టడీ టేబుల్ మరియు కుర్చీని యాదృచ్ఛికంగా ఉంచకూడదు. మీరు వాస్తును దృష్టిలో ఉంచుకోకుండా తప్పుగా ఎంచుకుంటే లేదా గదిలో ఎక్కడైనా ఉంచినట్లయితే మీరు మీ పిల్లల విద్యావేత్తలకు నేరుగా హాని కలిగించవచ్చు. అయితే కొన్ని సాధారణ వాస్తు చిట్కాలతో మీరు వీటన్నింటిని దాటవేసి మీ పిల్లవాడి జీవితంలో వృత్తిపరంగా మరియు విద్యాపరంగా రాణించడంలో సహాయపడవచ్చు. స్టడీ టేబుల్ తప్పనిసరిగా ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిశకు ఎదురుగా ఉండాలి. అంతేకాకుండా మీరు అధ్యయన ప్రాంతాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి మరియు చాలా చిందరవందరగా ఉండకూడదు. ఇది యువకుల మనస్సులో సృజనాత్మకతకు అడ్డుకట్ట వేయవచ్చు. స్టడీ టేబుల్పై ఉన్న వస్తువులు క్రమబద్ధంగా ఉండాలి, ఎందుకంటే ఇది ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది మరియు వాటిని అప్రమత్తంగా మరియు తెలివిగా ఉంచుతుంది. మీ స్టడీ టేబుల్పై గ్లోబ్, సంబంధిత పుస్తకాలు మరియు అవసరమైన వాటిని మాత్రమే ఉంచుకుంటే చాలా బాగుంటుంది. మీరు టేబుల్ పైభాగంలో బోర్డుని కలిగి ఉండవచ్చు, కానీ ముందు గోడను నిరోధించడానికి అది చాలా పెద్దదిగా ఉండకూడదు. చెక్కతో కూడిన స్టడీ టేబుల్ మరియు కుర్చీని ఎంచుకోవడం గుర్తుంచుకోండి. అంతేకాకుండా మీరు టేబుల్ యొక్క సరైన ఆకారాన్ని ఎంచుకున్నారని గుర్తుంచుకోండి. చతురస్రం లేదా దీర్ఘచతురస్రం. రంగుల కొరకు కాంతి లేదా తటస్థ షేడ్స్ ఉత్తమంగా సిఫార్సు చేయబడతాయి. అందువల్ల క్రీమ్, నీలం, తెలుపు మొదలైన షేడ్స్ని ఎంచుకోండి మరియు ముదురు రంగు స్టడీ టేబుల్ని కొనడం మానుకోండి. ఇది ప్రతికూల శక్తులను ఉత్పత్తి చేస్తుంది. పిల్లల గదిలో ముదురు రంగు స్టడీ టేబుల్ ఉంటే వాస్తు దోషాన్ని తొలగించడానికి తేలికపాటి గుడ్డతో కప్పండి. వాస్తు ప్రకారం అల్మారాలు మరియు వాటి యొక్క స్థానం. వాస్తు ప్రకారం శక్తుల ప్రవాహంలో అల్మారాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చిన్న చిన్న వస్తువులను ఉంచడం, వాటిని వేలాడదీయడం వరకు, ఇది వ్యక్తి యొక్క ప్రకంపనలను వెంటనే ప్రభావితం చేస్తుంది. అతిపెద్ద ఫర్నిచర్ ముక్కలలో ఇది ఖచ్చితంగా చాలా స్థలాన్ని తీసుకుంటుంది మరియు డెకర్ను చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మరియు మీరు మీ పిల్లల వ్యక్తిత్వాలతో ఎప్పుడూ గందరగోళానికి గురికాకూడదు. అందువల్ల అల్మారా యొక్క సరైన దిశ మీ పిల్లల గదిలోని ఇతర ఫర్నిచర్ వలె ముఖ్యమైనది. వాస్తు ప్రకారం పిల్లల గదిలో అల్మారాకు ఉత్తమ దిశ నైరుతి దిశ. బొమ్మలు, పుస్తకాలు మొదలైన వాటి కోసం క్యాబినెట్లు కూడా నైరుతి దిశలో మాత్రమే ఉండాలి. పాలరాయి లేదా రాతి స్వభావం కలిగిన అల్మారాను ఏర్పాటు చేయకూడదని గుర్తుంచుకోండి. మీరు ఎల్లప్పుడూ చెక్క లేదా ఇనుముతో చేసిన గదిని కలిగి ఉండాలి. పదార్థాలు ఎంత ముఖ్యమో రంగులు కూడా అంతే ముఖ్యం. ఇది వెంటనే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందువల్ల మీ క్లోసెట్ కోసం పాస్టల్స్, క్రీమ్, వైట్ మొదలైన లైట్ షేడ్స్ని ఉపయోగించాలని గుర్తుంచుకోండి. వాస్తు ప్రకారం పుస్తకాల అరస్థానం. మేము ముందే చెప్పినట్లుగా పిల్లలు తమ సమయాన్ని వెచ్చించే ముఖ్యమైన ప్రదేశాలలో అధ్యయన ప్రాంతం ఒకటి. కాబట్టి మీ ఇంట్లో పిల్లల గది తగినంత పెద్దదిగా ఉంటే మీరు పుస్తకాల అరను కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బుక్ కేస్ కలిగి ఉండటం వలన పిల్లలలో సృజనాత్మక మరియు ఉత్సుకత, పూర్తి సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. వాస్తు ప్రకారం ఈ మాధ్యమం నుండి పెద్ద పరిమాణ ఫర్నిచర్ పిల్లలు వారి భవిష్యత్తును నిర్మించడంలో సహాయపడే సానుకూల శక్తిని అపారంగా ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లల గదిలో బుక్ కేస్ కలిగి ఉండటం జీవితంలో విజయవంతం కావడానికి సహాయపడే అనేక సామర్థ్యాలకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది మరియు అభివృద్ధి చేస్తుంది. పుస్తకాల అర కోసం వాస్తు అదే కారణంతో ముఖ్యమైనది. మీ పిల్లల ఆరోగ్యకరమైన శ్రేయస్సును ఆకర్షించడానికి, విద్యాపరంగా మరియు వ్యక్తిగతంగా మరియు అతని జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి సరైన దిశ, పదార్థం మరియు పుస్తకాల అర యొక్క రంగు అవసరం. పుస్తకాల అరకు ఉత్తమ దిశ ఉత్తర దిశ. అయితే మీరు దీన్ని తూర్పు లేదా ఈశాన్య దిశలో కూడా ఇన్స్టాల్ చేయవచ్చు. పిల్లల గది మధ్యలో ఎటువంటి బుక్ కేస్ ఉండకూడదు, ఎందుకంటే ఇది అశుభం మరియు ప్రతికూల వైబ్లను ఆకర్షిస్తుంది. స్టడీ టేబుల్ పైన పుస్తకాల అరను ఉంచకుండా ఉండడాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇది మీ బిడ్డకు ఏకాగ్రతను కాపాడుకోవడంలో ఇబ్బందిని కలిగించవచ్చు. పిల్లల గదికి వాస్తు ప్రకారం మీరు చెక్క షెల్ఫ్ను వ్యవస్థాపించడాన్ని గుర్తుంచుకోవాలి మరియు ఎప్పుడూ పాలరాయి లేదా రాయిని ఉపయోగించకూడదు. అంతేకాకుండా అనవసరమైన ఉపకరణాలతో బుక్కేస్ను చిందరవందర చేయడాన్ని నివారించండి. అలాగే భవిష్యత్తులో పిల్లల కోసం అడ్డంకులు లేని రహదారిని రూపొందించడంలో సహాయపడుతుంది, కాబట్టి దీన్ని శుభ్రంగా మరియు చక్కగా ఉంచండి. పిల్లల గదిలో తలుపులు మరియు కిటికీల కోసం వాస్తు చిట్కాలు. గాలి, శక్తి మరియు కాంతి యొక్క మార్గం. మీ ఇంట్లో తలుపులు మరియు కిటికీలు దానికోసం. అది కాదా? వాస్తు ప్రకారం వాటిని సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యమైనది.
ఎందుకంటే అవి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం మరియు శక్తులకు అగ్రగామిగా ఉంటాయి. ఈ రోజుల్లో పిల్లలకు ఇది చాలా అవసరం. తాజాదనంతో కూడిన సానుకూల ప్రకంపనలు పిల్లలు జీవించాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మీ పిల్లల కోసం గదిని రూపొందించే ముందు మీరు కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇది అతనికి సానుకూల శక్తి ప్రవాహంతో సంతోషకరమైన పరిసరాలను అందిస్తుంది. పిల్లల గది తలుపు ఎప్పుడూ మంచానికి ఎదురుగా ఉండకూడదు. తలుపులు మరియు కిటికీల కోసం వాస్తు ప్రకారం ఇది చెడుకన్ను మరియు ప్రతికూల శక్తులను ఆ ప్రదేశానికి ఆకర్షిస్తుంది. తలుపు మరియు మంచం మధ్య ప్రత్యక్ష సంబంధం మీ పిల్లల నిద్ర పనితీరును కూడా ప్రభావితం చేయవచ్చు. గదిలో తలుపులకు ఉత్తమ దిశ తూర్పు మరియు ఉత్తర దిశ. మీరు వాటిని ఈశాన్య దిశలో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే తలుపు మీద ఒకే షట్టర్ ఉండాలి. కిటికీలకు కూడా అదే జరుగుతుంది. మీరు వాటిని తూర్పు లేదా ఉత్తర దిశలో కలిగి ఉండాలి. ఇది సానుకూలతను స్వాగతిస్తుంది మరియు మీ పిల్లల జీవితం నుండి అన్ని భయాలు మరియు శత్రువులను తొలగిస్తుంది. కిటికీలు లేదా తలుపులు చాలా పెద్దవిగా ఉండకూడదు. సరైన పరిమాణం పిల్లలు వారి విద్యా జీవితంలో శ్రేయస్సును కలిగి ఉండటానికి అనుమతిస్తుంది. గుర్తుంచుకోండి, ఏ కిటికీ లోహ స్వభావం కలిగి ఉండకూడదు. గాజు లేదా అద్దం స్వభావం ఉన్న వాటిని పొందండి. మీ పిల్లల గదిలో లేదా ఇంటిలో ఎల్లప్పుడూ కిటికీలను 10ని తప్పించి సరి అంకెలలో ఉంచండి. దేనితోనైనా విండోను నిరోధించడాన్ని నివారించండి. గదిని స్వచ్ఛమైన గాలితో నింపండి మరియు వాటిని కనీసం రోజుకు ఒక్కసారైనా తెరిచి ఉంచండి. ముఖ్యంగా ఉదయం. సానుకూల శక్తులు మరియు తాజాదనాన్ని ప్రసరణ చేయడానికి ఒక మార్గం. వాస్తు ప్రకారం ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచడం. ఈ రోజుల్లో పిల్లల చేతులను గాడ్జెట్ల నుండి దూరంగా ఉంచడం ఒక బలమైన పని. తల్లిదండ్రులుగా వాటికి ఎందుకు దూరంగా ఉండాలో మీరు అర్థం చేసుకుంటారు. అయితే మీ పిల్లలు అలా చేయరు. మరియు ఇందులో వాస్తు మీ వైపు ఉంది. పిల్లల మనస్సులు తాజాగా ఉంటాయి మరియు వారు వీలైనంత వరకు ఆటోమేటెడ్ పరికరాలకు దూరంగా ఉండాలి. చిన్నపిల్లల గదిలో తక్కువ గాడ్జెట్లు ఉంటే వారు వారి జీవితంలో బాగా పని చేస్తారు. వారు ఎలక్ట్రానిక్ వస్తువులకు బదులుగా బయట గేమ్లలో పాల్గొనే విధంగా మీరు సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి. మీ పిల్లల గదిలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను సానుకూలత మరియు సంతృప్తిని కొనసాగించడానికి మీరు అనుసరించగల కొన్ని వాస్తు చిట్కాలు. ల్యాప్టాప్ లేదా డిజిటల్ గేమ్లను గది ఉత్తర దిశలో ఉంచండి. ఇది మీ పిల్లవాడిని డిజిటల్గా ఉన్న ప్రపంచంలోకి ఎక్కువగా రాకుండా చేస్తుంది. మీరు వారి గదిలో టెలివిజన్ను అమర్చినట్లయితే అది ఆగ్నేయ దిశలో ఉండేటట్లు అమర్చండి. సాధ్యమైనంతవరకు పిల్లల గదిలో టెలివిజన్ ఉంచకుండా ఉండాలని వాస్తు శాస్త్రం మీకు సిఫార్సు చేస్తుంది. ఉపయోగంలో ఉన్న గాడ్జెట్లు ప్రతిరోజూ శుభ్రంగా ఉండాలి. ఇది నిరాశావాద శక్తులను దూరంగా ఉంచుతుంది. వాస్తు ప్రకారం పిల్లల గదిలో ఎలాంటి ఆడియో సిస్టమ్ ఉండకూడదు. మీ గాడ్జెట్లలో దేనినైనా సక్రమంగా, గుండ్రంగా లేదా పదునైన అంచుగల టేబుల్ పై ఉంచడం మానుకోండి. ఈ అంశాలన్నీ కాకుండా ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువసేపు ఉపయోగించకూడదని మీరు గుర్తుంచుకోవాలి. అది వారి తెలివిని బలహీనపరుస్తుంది. వాస్తు ప్రకారం పిల్లల గదికి ఇతర ఉపకరణాల్లో ప్రత్యేకంగా లైట్లు పిల్లల గదిలో వాస్తు శాస్త్రం ప్రకారం అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఇది గదిని ప్రకాశవంతం చేయడమే కాకుండా పనులను నిర్వహించడానికి మానసిక స్థితి మరియు ప్రకంపనలను కూడా అందిస్తుంది. వాస్తు ప్రకారం పిల్లల గదిలో లైట్లు. మొదటి మరియు అన్నిటికంటే ముఖ్యమైన విషయానికి ఏమిటంటే గదిలోని సహజ కాంతి యొక్క సరైన ప్రవాహం, సూర్యకాంతి. అందువల్ల మీ పిల్లల గదిలో స్వచ్ఛమైన గాలి మరియు సూర్యకాంతి ప్రసరించేలా కిటికీలు తెరిచి ఉంచాలని గుర్తుంచుకోండి. ఇది ప్రశాంతతను పొందడంలో సహాయపడుతుంది మరియు వారు కలిగి ఉండే ఒత్తిడిని తగ్గిస్తుంది. గదిలో సహజ కాంతిని కలిగి ఉండటానికి అవకాశం లేనట్లయితే మీరు కృత్రిమ దీపాలను వ్యవస్థాపించవచ్చు. లైట్లు పదునైనవిగా ఉండకూడదు, ఎందుకంటే అవి మీ పిల్లవాడిని పిచ్చిగా మరియు చిరాకుగా చేస్తాయి. డల్ లైట్లను ఉపయోగించడం మానుకోండి. ఇది వారి కంటి చూపును ప్రభావితం చేయడమే కాకుండా వారిని పరధ్యానంగా మరియు శక్తిహీనంగా చేస్తుంది. గదికి ఆగ్నేయ దిశలో దీపాలు ఉంచడం చాలా శుభప్రదం. అందువలన మీరు అక్కడ కొన్ని ఇన్స్టాల్ చేయాలి. సీలింగ్ లైట్ల కోసం ఎటువంటి మూడ్లో లేనట్లయితే మీరు దీపాన్ని కూడా ఉంచవచ్చు. వాస్తు ప్రకారం పిల్లల గదిలో అద్దాలు. సిద్ధం కావడానికి మనకు అద్దాలు అవసరం, కానీ వాటిని పిల్లల గదిలో అమర్చడం చాలా అశుభం. పిల్లల గదిలో అద్దం ఉంచడం లేదా అమర్చడం మానుకోండి, ఎందుకంటే ఇది వారి పెంపకంలో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. మంచం ముందు ఎప్పుడూ అద్దం పెట్టకూడదు. ఇది చెడు కలలను ఆకర్షించి జీవితంలో పరధ్యానానికి దారితీయవచ్చు. వాస్తు ప్రకారం పిల్లల గదిలో శుభకార్యాలు. పిల్లల గదిని అలంకరించడానికి మీరు ఉపయోగించే అనేక ఇతర ఉపకరణాలు ఉన్నాయి. ఇది వారి జ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది, వారు ఎదగడానికి సహాయం చేస్తుంది మరియు వారికి అదృష్టం మరియు శుభాలను అందిస్తుంది.
పిల్లల గదిలో సరస్వతీదేవి విగ్రహాన్ని ఉంచడం చాలా మంచిది. స్టడీ టేబుల్ పై ఉంచండి. ఇది మీ పిల్లల ఏకాగ్రతను పెంపొందిస్తుంది మరియు వారిని మేధోశక్తిగా చేస్తుంది. వాస్తు ప్రకారం వినాయకుడి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచడం కూడా శుభప్రదం. అది జ్ఞానాన్ని మరియు విజ్ఞానాన్ని అందిస్తుంది. కాబట్టి వినాయకుని విగ్రహాన్ని చదువుకునే ప్రాంతంలో ఉంచడం వల్ల మీ పిల్లలకు కీర్తి, ప్రతిష్టలు కలుగుతాయి. వాస్తు ప్రకారం పిల్లల గదిలో గడియారాలు. మీ పిల్లల గదిలో లోలకం గడియారాన్ని వేలాడదీయండి. ఇది అతని ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది మరియు అతని చదువుపై బాగా దృష్టి పెట్టేలా చేస్తుంది. ఇతర రకాల గోడ గడియారాలను కూడా వ్యవస్థాపించవచ్చు. అవి పిల్లల నిర్ణయాత్మక నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి మరియు జీవితంలోని విభిన్న విషయాల విలువను అర్థం చేసుకోవడానికి మెరుగైన మార్గాన్ని అందిస్తాయి. పిల్లల గదికి ఉత్తరం లేదా తూర్పు గోడపై గడియారాలు తప్పనిసరిగా అమర్చాలి. ఇది పిల్లవాడికి అదృష్టాన్ని కలిగిస్తుంది మరియు అతని బుద్ధి వికాసానికి సహాయపడుతుంది. మేము రంగుల గురించి మాట్లాడినట్లయితే, మీరు వాస్తు ప్రకారం మీ పిల్లల గదిలో లోహ, బూడిద రంగు లేదా చెక్కతో తుప్పు పట్టని షేడెడ్ గడియారాన్ని తప్పనిసరిగా వేలాడదీయాలి. వాస్తు ప్రకారం పిల్లల గదిలో డ్రీమ్ క్యాచర్. మీరు వాటిని వివిధ ఆకారాలు, రంగులు మరియు పరిమాణాలలో చూస్తారు. అంతేకాకుండా అవి బహుళ నమూనాలు మరియు కళలో వస్తాయి. పిల్లల గదిలో డ్రీమ్ క్యాచర్ను ఉంచడం వారి భయాలను తొలగించడంలో సహాయపడుతుంది. వాస్తు ప్రకారం అవి పీడకలలను వదిలించుకోవడానికి మరియు ప్రశాంతమైన నిద్రకు సహాయపడతాయని నమ్ముతారు. కిటికీలో డ్రీమ్ క్యాచర్ను ఇన్స్టాల్ చేయడం వల్ల మీ పిల్లవాడిని చెడు దృష్టి నుండి రక్షించడంలో సహాయపడుతుంది. బ్రైట్, షేడెడ్ డ్రీమ్ క్యాచర్ జీవితంలో ప్రతికూల ఆలోచనలు మరియు నిరాశావాద విధానాలను తొలగించడంలో సహాయపడుతుంది మరియు సానుకూలతను సంపూర్ణతతో స్వాగతిస్తుంది. పిల్లల గదికి వాస్తు రంగులు. ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి మరియు ఉత్పాదకతను మార్చడంలో రంగులు అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. పిల్లల గదికి వాస్తు శాస్త్రం సిఫార్సు చేసిన రంగులు మనసుకు ప్రశాంతంగా ఉండాలి. మీ పిల్లలు మెరుగ్గా దృష్టి కేంద్రీకరించడానికి మరియు వారి పురోగతికి సహాయపడే విధంగా మీరు వాటిని ఎంచుకోవాలి. కాబట్టి కొన్ని రంగులు, వాస్తు ప్రకారం, స్థలం యొక్క ప్రకాశాన్ని శుభ్రపరిచే లేదా శక్తినిచ్చే శక్తి ప్రవాహాన్ని సృష్టిస్తాయి. అంతేకాక గదిలోని వైబ్లను మెరుగుపరచడంలో అవి గణనీయంగా సహాయపడతాయి. అందువల్ల గదిలో ఫర్నిచర్ ఉంచడం లేదా ఏదైనా వాస్తు ఉత్పత్తిని చేర్చడం వంటి గోడలు మరియు పైకప్పుకు పెయింటింగ్ చేయడం చాలా ముఖ్యం. పిల్లల గదికి వాస్తు శాస్త్రం ఏ రంగులు సూచిస్తుందో తెలుసుకుందాం. ఆకుపచ్చ. పిల్లల గదికి వాస్తు ప్రకారం ఆకుపచ్చ నీడ అత్యంత ఆదర్శవంతమైనది. ఇది విజయాన్ని సూచిస్తుంది మరియు పిల్లల గది లేదా వారి అధ్యయన గదికి గోడలకు ఆకుపచ్చ రంగు వేయడం సానుకూలతను పెంచుతుంది మరియు వారి ఉజ్వల భవిష్యత్తును మరియు ప్రగతిశీల మార్గాన్ని ముందుకు తీసుకువస్తుంది. నీలిరంగు. పిల్లలు ఉత్సాహంగా ఉండటం చాలా బాగుంది, కానీ వారు అధిక శక్తితో ఉంటే, సరే, అలాంటప్పుడు మీరు వారి గదికి నీలిరంగు వేయాలి. వాస్తులోని నీలిరంగు శాంతి మరియు ప్రశాంతతను సూచిస్తుంది. నీలం రంగులో ఉన్న గోడలు లేదా పైకప్పులు గదిలోని వాతావరణాన్ని శాంతపరుస్తాయి. కానీ ఆ నీడలో ఉత్తర దిశలో ఉంటే మీ కిటికీలను పెయింట్ చేయకూడదని గుర్తుంచుకోండి. పసుపు. గదికి పసుపు రంగు వేయడం వల్ల ప్రవర్తనను మెరుగుపరుస్తుంది మరియు మానసిక స్థితిని పెంపొందిస్తుంది. మీ పిల్లవాడు వెనుకబడి ఉండిపోతే అది అతనిని కొంచెం సంభాషణలో ఉంచుతుంది. చిరాకుగా ఉంటే మీ పిల్లవాడు మెరుగ్గా ప్రవర్తించడం నేర్చుకుంటాడు. పర్పుల్. పిల్లల గదికి తదుపరి రంగు సూచన ఊదా రంగు. ఈ రంగులో గోడలను పెయింటింగ్ చేయడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే మీ పిల్లవాడు నిద్రపోవడానికి ఇబ్బంది పడుతుంటే లేదా ఇతర నిద్ర సమస్యలను ఎదుర్కొంటే గోడలను ఊదా రంగులో ఉంచడం వల్ల నిద్ర తీరు మెరుగుపడుతుంది. వాస్తు ప్రకారం ఊదా రంగు విశ్రాంతి మరియు ప్రశాంతతకు ప్రసిద్ధి చెందింది. అందువల్ల మీరు మీ పిల్లల గదిని పర్పుల్ షేడ్తో పెయింట్ చేసినప్పుడు గదిలో ప్రశాంతమైన ప్రకంపనలు ప్రవహిస్తాయి. తలుపులు, కిటికీలు, అల్మారా మరియు స్టడీ ఏరియా కోసం వాస్తు రంగులు. పసుపు జ్ఞానానికి సంకేతం. కాబట్టి మీ పిల్లల ఏకాగ్రత కోసం అధ్యయనం చేసే ప్రాంతాన్ని పసుపు రంగులో పెయింట్ చేయడం చాలా మంచిది. నిజానికి మీకు కావాలంటే మీరు స్టడీ టేబుల్ పసుపు రంగులో ఉండే విధంగా ఎంచుకోవచ్చు. తలుపులు మరియు కిటికీల కోసం మీరు దక్షిణ లేదా పశ్చిమ దిశలో తెరిస్తే ప్రకాశవంతమైన రంగులను ఉపయోగించకుండా ఉండాలి. ఇది పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. క్యాబినెట్ల కోసం మీరు ఎల్లప్పుడూ పాస్టెల్ షేడ్స్ ఎంచుకోవచ్చు. మీకు కావాలంటే వాస్తు ప్రకారం క్యాబినెట్లు, అల్మారా మరియు ఇతర రాక్లపై మంచి, తేలికపాటి షేడెడ్ వాల్పేపర్ను ఉంచడం ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తు ప్రకారం పిల్లల గదిలో నివారించాల్సిన రంగులు. పిల్లలకు రంగురంగుల రంగులతో పెయింట్ చేయడం ఎంత మంచిదో అది అంతే సమస్యలను సృష్టించవచ్చు. కాబట్టి ఎరుపు, నారింజ,
మామిడి పసుపు మొదలైన బోల్డ్ లేదా బిగురగా ఉండే షేడ్స్ని ఉపయోగించడం వల్ల మీ పిల్లల మనసులో కలవరం ఏర్పడుతుంది. ఇటువంటి ఛాయలు ఏకాగ్రతను ప్రభావితం చేయడమే కాకుండా నిద్రచక్రం మరియు పిల్లల కార్యాచరణను కూడా ప్రభావితం చేస్తాయి. ఎరుపు రంగు ప్యాలెట్లో బిగురగా ఉండే షేడ్స్లో ఒకటి. ఈ రంగు పిల్లల కోపాన్ని పెంచేదిగా పనిచేస్తుంది. మీరు మీ ఇంటిలోని పిల్లల గదికి ఎరుపు రంగును పూస్తే వారు కోపంగాను మరియు ఉద్వేగభరితంగా ప్రవర్తిస్తారు. అయితే మీరు పింక్ వంటి తేలికపాటి రంగులను ఎంచుకోవచ్చు. ఆరెంజ్, గోడలు మరియు పైకప్పుకు నారింజ రంగు వేయడం వల్ల పరధ్యానం ఏర్పడుతుంది. మీ పిల్లవాడు ఏదైనా చేస్తున్నప్పుడు ఆటంకాలు కలిగించేంతగా రంగు యొక్క ఫ్రీక్వెన్సీ బిగ్గరగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం గదికి నారింజ లేదా ఎరుపు రంగు వేయడానికి బదులుగా సూర్యకాంతి గదిలోకి ప్రవేశించడం ఉత్తమం. ముదురు నీలం నేరుగా మీ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వారు అనారోగ్యంతో ఉండడానికి లేదా వెనుకబడే విధంగా చేస్తుంది. నలుపు రంగు ప్రతికూలత లేదా ప్రతికూల భావోద్వేగాలకు ప్రత్యక్ష సూచిక. అందువల్ల గదిలో నలుపు రంగు షేడ్ ఉన్న కర్టెన్లు, బెడ్షీట్లు, అల్మారా, స్టడీ టేబుల్ మొదలైన వాటిని కలిగి ఉండటం మీ పిల్లల వ్యక్తిగత అభివృద్ధికి హానికరం. వివిధ వాటికి ఉత్తమమైన రంగులు: ఆకుపచ్చ, గది రంగు, పైకప్పు, క్యాబినెట్ లేదా అల్మారా ప్రాంతానికి నేపథ్యం. పసుపు, గది రంగు, సీలింగ్, స్టడీ టేబుల్, గదిలో స్టడీ ఏరియా. నీలం, గది రంగు, సీలింగ్, స్లీపింగ్ ఏరియా కోసం బ్యాక్గ్రౌండ్ షేడ్, క్యాబినెట్లు, అల్మిరా, రాక్లు. తెలుపు, గదిలో తలుపులు, కిటికీలు, క్యాబినెట్లు, రాక్లు, వాల్ పేపర్. కళ, ఊదా, గది రంగు, సీలింగ్, స్లీపింగ్ ఏరియా కోసం బ్యాక్గ్రౌండ్ షేడ్, గాడ్జెట్స్ ప్లేస్ ఏదైనా ఉంటే. పీచు, గది రంగు, పైకప్పు, తలుపులు, క్యాబినెట్లు, అల్మారా, స్టడీ టేబుల్, గదిలో వాల్ పేపర్ ఆర్ట్. పిల్లల గది కోసం ఇతర వాస్తు చిట్కాలు: మీరు కుటుంబ ఫోటోలు లేదా వారి స్వంత చిత్రాలతో సహా కొన్ని ఫోటో ఫ్రేమ్లను కలిగి ఉండాలనుకుంటే వాటిని పశ్చిమ దిశలో ఉంచండి. ఇది పిల్లలను ఉల్లాసంగా మరియు సంతోషంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లల మంచం ముందు బాత్రూమ్ ఎప్పుడూ ఉండకూడదు. అలాగే దాని తలుపు మంచం ముందు తెరవకూడదని గుర్తుంచుకోండి. లైట్లను ఇన్స్టాల్ చేస్తున్నప్పుడల్లా అవి చాలా ఎక్కువ, చాలా ప్రకాశవంతంగా లేదా నిర్వహించడానికి చాలా మందంగా లేవని నిర్ధారించుకోండి. ఇది సాధారణంగా వారి ఆలోచనా సామర్థ్యాలకు అడ్డంకిగా పనిచేస్తుంది. గదిలోని ఫర్నిచర్ గోడలను తాకకూడదు. వివిధ ఫర్నిచర్ మధ్య ఖాళీలు కూడా ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది గదిలో సానుకూల శక్తిని కదలకుండా చేస్తుంది. గదిలో పసుపు లేదా పొద్దుతిరుగుడు పసుపు, ముఖ్యంగా వారి స్టడీ టేబుల్పై ఉంచడానికి ప్రయత్నించండి. ఇది పిల్లల పురోగతి మరియు విద్యా వృద్ధిని ప్రోత్సహిస్తుంది. స్టడీ టేబుల్పై ఓవర్హెడ్ స్టోరేజీ ఉండకూడదు. మన వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది పిల్లల ఆలోచనా సామర్థ్యాలకు అడ్డుగా పనిచేస్తుంది. సోఫా, బీన్ బ్యాగులు, సోఫా మొదలైన ఇతర ఫర్నిచర్ను గది యొక్క నైరుతి దిశలో ఉంచాలి. గదిలో పదునైన వస్తువులు లేదా ఫర్నిచర్ ఉండకూడదు. ఇది అంతరిక్షంలో సానుకూల ప్రకాశం యొక్క సృష్టిని అడ్డుకుంటుంది. ఖాళీ ప్యాకెట్లు, పాత పుస్తకాలు, ఉపయోగించని పెన్నులు మరియు పెన్సిల్ షేవింగ్లను నిరంతరం తీసివేయడం తప్పనిసరి. లేకపోతే మీరు గదిలో ప్రతికూల శక్తులను స్వాగతించవచ్చు. అంతేకాకుండా విరిగిన లేదా ఉపయోగించని బొమ్మలను తప్పనిసరిగా తీసివేయాలి, ఎందుకంటే అవి ఏకాగ్రతతో సమస్యను సృష్టించగలవు. దానితో మీరు వాటిని ఇంట్లో ఎక్కడా కుప్పలు వేయకుండా చూసుకోండి మరియు వీలైనంత త్వరగా వాటిని విస్మరించండి. పిల్లల విజయంలో వాస్తు దిశల ప్రాముఖ్యత. పిల్లలను ప్రపంచ భవిష్యత్తుగా పరిగణిస్తారు మరియు ఖచ్చితంగా శ్రేష్ఠత మరియు వృద్ధి పరంగా మేము వారి నుండి చాలా ఆశిస్తున్నాము. వారి వ్యక్తిగత ప్రయత్నాలు మరియు క్రమబద్ధమైన కృషి ఎంత అవసరమో మీ పిల్లల విజయంలో వాస్తు దిశలు కూడా ముఖ్యమైనవి. అందువల్ల ప్రతిదీ సరైన దిశలో మరియు అత్యంత సముచితమైన ఉద్దేశ్యంతో ఉంచడం వలన మీ పిల్లవాడు జీవితంలో విజయం సాధించడానికి మరియు సాధ్యమైనంత ఉత్తమమైన మార్గంలో దాని నుండి ప్రయోజనం పొందేందుకు మాత్రమే సహాయం చేస్తుంది. ఇంకా వాస్తు ప్రకాశం మరియు శక్తి స్థిరీకరణలో సహాయపడటమే కాకుండా పిల్లల ఏకాగ్రత మరియు ఇతర సామర్థ్యాలను ప్రభావితం చేయడంలో కూడా సహాయపడుతుందని మనం చూస్తాము. వారి మానసిక స్థితి, అధిక శక్తితో కూడిన ప్రవర్తన, తక్కువ శక్తి సమస్యలు, ఆరోగ్యం మరియు మరిన్నింటిని ప్రభావితం చేయడం. వారి గదిలోని వస్తువుల వాస్తులో చిన్న మార్పు కూడా పెద్ద ఒప్పందాన్ని చేయగలదని మీరు చూస్తారు. పిల్లల గదిలోని వాస్తు దిశలు వారి నిద్ర సమస్యలను కూడా ప్రభావితం చేస్తాయి. మీ బిడ్డ నిద్రపోతున్నప్పుడు కష్టపడాలని లేదా శ్రద్ధ లేకపోవడాన్ని ఎదుర్కోవాలని మరియు అన్ని పరధ్యానంగా ప్రవర్తించాలని మీరు కోరుకోరు. సరియైనదా? కాబట్టి
పిల్లల గదిలో వాస్తును సరిగ్గా అమలు చేయడం వల్ల ఈ సమస్యలన్నింటి నుండి బయటపడటానికి మరియు పిల్లల మెరుగైన ఎదుగుదల మరియు అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. వాస్తు ప్రకారం ఏ దిశ దేనికి ఉత్తమమైనదో తెలుసుకుందాం. ఉత్తరం స్టడీ టేబుల్, తలుపులు మరియు కిటికీలు, డిజిటల్ గేమ్లు, పుస్తకాల అర, గడియారాలు, విజయాలు, అవార్డులు, కంప్యూటర్. తూర్పు పిల్లలు నిద్రపోతున్నప్పుడు తల, స్టడీ టేబుల్, బుక్షెల్ఫ్, తలుపులు మరియు కిటికీలు, గడియారాలు. పడమర ఇంట్లో పిల్లల గది, కుటుంబ ఫ్రేమ్లు. దక్షిణం పిల్లలు నిద్రపోతున్నప్పుడు తల, ఈశాన్యం స్టడీ టేబుల్, బుక్షెల్ఫ్, తలుపులు మరియు కిటికీలు. వాయువ్యం దీన్ని ఉచితంగా మరియు తేలికగా ఉంచండి. ఆగ్నేయం టెలివిజన్, దీపాలు, అలంకరణ దీపాలు. నైరుతి బెడ్, అల్మారా, క్యాబినెట్స్, సోఫా, ఇతర ఫర్నిచర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.